ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రజలందరికీ మరో భారీ శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వాళ్ళకైతే ఆర్టీసీ కార్మికులకు సమ్మె ప్రభావం పెద్దపల్లిలో తీవ్రంగా పడిందనమాట. ఏం చెప్తున్నారు ఏంటంటే రెగ్యులర్ బస్ డిపోలకు పరిమితం కావడంతో ప్రయాణికుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యామ్నాయం చేశారు. సో ఇటీవల కాలంలో ఏం చేశారంటే ఆర్టీసీ అనగానే ఫ్రీ బస్సు మహిళలకు సంబంధించి అని చెప్పేసి మనం అందరం అనుకుంటాం కదా. అయితే ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న ఏం చేశారంటే సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలైనట్టు చెప్తున్నారు. ఎందుకంటే టికెట్లు లేవు, ప్రయాణం ఫ్రీ. ఇందులో వచ్చేసి గోదావరి కని డిపో నడుస్తున్న అద్దె బస్సులు కావచ్చు ప్రయాణికులు విచిత్రమైన సంతోషకరమైన అనుభవం అయితే ఎదురైంది. ఒక డిపోకి సంబంధించి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలైనట్టు చెప్తున్నారు. కండక్టర్ అందుబాటులో లేకపోవడంతో బస్సులో టికెట్లు జారీ చేసేవారు కరువయ్యారు. దీంతో సాధారణంగా మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్ పథకం తరహాలో ఇప్పుడు పురుషులకు కూడా సో పురుషులకు కూడా ఫ్రీ ఇస్తే బాగుండదు అనుకుంటాం కదా. సో అందుకని చెప్పేసి పురుషులకు కూడా ఫ్రీగా అయితే బస్సులో ఎక్కి దిగడానికి అంటే కావాల్సినటువంటి ప్రయాణ గమ్యస్థానం చేరడానికి ఎలాంటి టికెట్ తీసుకోలేదన్నమాట. అందరూ కూడా ఒక్కసారిగా సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఎందుకంటే ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడు ఒకప్పుడు తీసుకుంటారు కాబట్టి సో ఇక ఆర్టీసీ సమ్మె తమకు కావాల్సిన డిమాండ్లు నెరవేరుస్తారే వాటిని ముఖ్యంగా బస్సులు నడిపిస్తాం, లేదంటే ఇలాగే సమ్మె కొనసాగిస్తామన్నారు. మొత్తానికి ఈ రోజు కూడా మరోసారి ఆ మీటింగ్ అంటే కేబినెట్ భేటీ అయితే 23 తారీఖు అయితే ఉంది కాబట్టి దాంతో పాటు ఇటు ఆర్టీసీ ఉద్యోగులు మరి సమ్మె విరమించినట్లయితే యథావిధిగా కొనసాగే అవకాశాలు అయితే ఉంది. చూడాలి. మొత్తానికి ఈ రోజు కూడా ఫ్రీగా అయితే బస్సులు మరి ఇందులో వచ్చేసి ఆ అద్దె బస్సులు అయితే నడుపుతున్నారు కాబట్టి అందులో వచ్చేసి ప్రయాణికులకు సంబంధించి స్త్రీ పురుషులకు టికెట్ లేకుండా ప్రయాణం జరుగుతుంది అనమాట. సో మొత్తానికి ఇది ప్రస్తుతం కొన్ని అప్డేట్స్ అనమాట. కొన్ని బస్సుల్లో ఉన్నాయంటున్నారు, కొన్ని బస్సుల్లో లేవంటున్నారు. మొత్తానికి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేయడం జరిగిందనమాట మహాలక్ష్మి పథకం సంబంధించి.